అరే రే ఏంది ఈ ఘోరం ఇంకా రాజుల కాలం అనుకుంటురా ఏమి గీ రోజులలో కూడా గిసొంటి శిక్షలు వేస్తారా అరే అది ఊరా ఆడివా ఒక ఆడపిల్లని చూడకుండా గింత అన్యాయం చేస్తారా ఇలా ఊళ్ళో భారత రాజ్యాంగం పనిచేయదా ఏంది అగో గింతగానంగారం అవుతుండు గీ పిల్లగాడు ఏమైంది అనుకుంటున్నారా ఏంది ఇగో ఏమైందో మీరే చూడురి ఇదెక్కడి మాస్ రాగింగిరా మామా హీరో విలన్ కొట్లాడుకొని కామెడియన్ని చంపేసినట్టుగా ప్రేమించుకొని లేచిపోయిన దొంగలైతే శిక్ష పడ్డది ఇంకొకలకు. ఇగో ఇక్కడ ఇప్పి కటింగ్తోనికి అక్క కూసున్నది చూస్తాన్రా. గీ అక్క ఇద్దరు ప్రేమికులకు సపోర్ట్ చేసిందని పిల్ల తరపు బంధువులు వచ్చి నువ్వే మా పిల్ల లేచిపోయేందుకు సపోర్ట్ చేసినావని తిట్టుకుంటా బాగా వచ్చి ఇగో గిట్లా సిగెంటికలు కత్తిరించిండ్రట. ఈ అక్క దెబ్బలకు తాళలేక దావకంలో శరీకాయి ఎంత గోసపడుతుందో చూడుండి. ఓ అక్క చెప్పు ఏం జరిగిందో. వైష్ణవి అనే పాపం నేనేమో చెప్పి పంపిస్తున్నానని వాళ్ళ రిలేషన్ అంతా వచ్చి కొట్టి నాకు ఇట్లా చుట్టూ అంతా కట్ చేసి బట్టలన్నీ తీసేసి అంతా వైఎస్ఆర్ ఉండే సార్ అంతా వైఎస్ఆర్ ఉండే సార్ వచ్చింది. ఇది ఒక్కరు కూడా ఏరే వాళ్ళైతే ఎవరు లేరు, కావాల్సిందిగా వచ్చి కొట్టినారు సార్. నేనైతే అసలు దాంట్లో వాళ్ళ లేక్ ఎంట్రింగ్ అయితే పోయింది లేదు సార్. వారం రోజుల నుంచి లేదు, ఈ రోజు ఎట్లా చూస్తారు సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ పాప వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది, అయినా వచ్చి కొట్టినారు సార్. ఎట్లంటే అట్లా ఒక ఆడ మనిషిని ఎట్లా కొట్టకూడదు అట్లా కొట్టినారు సార్. నాకు అసలు నేను ఊర్లో తల ఎత్తుకొని తిరిగే కూడా నాకు లేదు, నేను అసలు బయటకు వచ్చే కూడా నాతో కాలేదు. కడుపు అంతా నవ్విస్తుంది సార్, కడుపుని తక్కువ. ఏదో మీరే నాకు న్యాయం చేయండి సార్. నాకంటూ మా అమ్మ మా నాయన నాకు ఎవ్వరూ లేరు సార్. మా ఆయనకైతే ఏమీ తెలియదు. ముచ్చట ఏందంటే అలా ఊళ్ళో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని లేచిపోయే వరకల్లా ఆ రోజే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రట. ఇక పోలీసు వాళ్ళు వాళ్ళని దేవులాడి పిల్లని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పిండ్రు. ఈ 14 గంటల సమయంలో ఏవైతే వైష్ణవి అనే అమ్మాయి తప్పిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు వెంకటలక్ష్మి అనే ఒక వివాద స్త్రీని ఆమెనే నేర్పింది అన్న కారణంతో ఈరోజు ఆమె మీద కుట్రం జరిగింది మరియు ఆమె జుట్టు కత్తిరించడం జరిగింది. దీనిపైన హాస్పిటల్కి ఆమె ఇస్తే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వచ్చింది. ఆమె పూర్తిగా విచారించిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే చెప్తాను. అయితే అమ్మాయి మైనర్ బాలిక కావచ్చు, అబ్బాయి మీద ఫోక్సో చట్టం కింద కేసు కూడా కట్టిండ్రట పోలీసు వాళ్ళు. ఇప్పటిదాకా ముచ్చట గిట్లుంటే ఇక ఈ పిల్ల వాళ్ళ అబ్బాయి దగ్గర ఉండగానే పిల్ల తరపు బంధువులు గిట్లకి అక్క దగ్గరికి వచ్చి ఇక తిట్టుకుంటా గీ తీర్ల అవమానం చేసిండ్రు అన్నట్టు. మన ముఖం చక్కగా లేక అద్దం బల కొట్టుకున్నట్టు గాల బిడ్డకు బుద్ధి చెప్పుకోవాలి కానీ గీ అక్క మీద దాడి చేసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుండ్రి. అయితే గీ అక్క మీద దాడి చేసింది మొత్తం పంకపాచోళ్ళేనట. మరి గిట్లా ఏమన్నా రాజకీయ కోణం ఉన్నదా అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ సురువు చేసిండ్రు. ఇక చూడాలి మరి ఇక ఈ గొడవ ఎంత దూరం పోతుందో మరి.